అఖిల భారత ప్రతినిధి సభ సమాల్కా హర్యానాలో ఉన్నటువంటి సమాల్కా పానిపట్ జిల్లాలో ఉన్నటువంటి సమాల్కా ప్రాంతంలో ప్రతినిధి సభ జరిగింది 13, 14, 15 ఈ నెల మార్చి. ఆ ప్రతినిధి సభలో అఖిల భారత స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు, నేపాల్తో సహా. మొత్తం 1493 మంది అపేక్షిత ప్రతినిధుల కోసం 1438 మంది హాజరయ్యారు. 96.3% హాజరు. అఖిల భారత ప్రతినిధి సభలో మాననీయ సర్కారీ వాహ దత్తాజీ హోసబళే వార్షిక నివేదికని సమర్పించడం జరిగింది. దాని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 88,943 శాఖలు డైలీ నిత్యంగా జరుగుతున్నాయి భారతదేశంలో. అదేవిధంగా 32,606 సాప్తాహిక మిలన్లు జరుగుతున్నాయి. 13,211 మాసిక మండలి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీద 1.34 lakh సంఘ కార్యక్రమాలు వివిధ కేంద్రాల్లో భారతదేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 1746 శాఖలు జరుగుతున్నాయి, నిత్యము జరిగే శాఖలు నియమితంగా. అదేవిధంగా 930 సాప్తాహిక మిలన్లు, 382 మాసిక మండళ్ళు, మొత్తం 3058 దైనందిన కార్యక్రమాలు కానీ, నెలవారీ కానీ, వారానికి ఒకసారి కానీ సంఘ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా సర్కారీ వాహ సర్సంఘచాలకులు ఇద్దరూ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి కూడా పర్యటనలు చేసి సంఘ కార్య విస్తరణ కోసం, అలాగే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాల్లో భాగంగా, శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 29 జనవరి 30 జనవరి 2 రోజులు కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తులు, వివిధ రంగాలను ప్రభావితం చేసేటువంటి యువకులు, వాళ్ళంతా ఒక సదస్సు, అలాగే 30వ తారీఖు నాడు 40 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు, సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళ యొక్క సదస్సు 2 కూడా జరిగినాయి మన విజయవాడ నగరంలో. కాబట్టి మిగతా విషయాలకు సంబంధించి మన వాసు గారు, ప్రచార ప్రముఖులు, మిగతా విషయాలు తెలియజేస్తారు. పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టు సమ్మల్కాలో జరిగింది. ఆ కార్యక్రమానికి భారతదేశం మొత్తం నుంచి రావాల్సిన వాళ్ళు సుమారుగా 97% హాజరుతో జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొవలసినటువంటి వాళ్ళందరూ కూడా 100% పాల్గొన్నారు. నా పెద్ద చెప్పినట్టు 1,00,000 పైగా కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి ఇది శతాబ్ది సంవత్సరం. ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా దేశం మొత్తం పైన 5 రకాల పరివర్తనల కోసం మేము పనిచేసాం ఈ సంవత్సరము. ఈ 3 సంవత్సరాలుగా ఈ పరివర్తనలు స్వయం సేవకుల కుటుంబాల్లో రావాలని ప్రయత్నం జరిగింది. ఈ సంవత్సరం సమాజము దీన్ని స్వీకరించాలి. ఈ 5 రకాల మార్పులు అవి ఏంటంటే సామాజిక సమరసత, సమాజంలో కులతత్వం లేకుండా మనమందరం హిందువులం, మనమందరం భారతీయులం అనే భావనని రేకెత్తించే దానికోసం, అదేవిధంగా భారతదేశానికి వెన్నెముక లాంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ కాపాడుకోవాలని, దాంతోపాటు స్వజాగరణ, స్వధర్మం, స్వభాష, స్వభూష, భజన్, బ్రహ్మన్, భూషణ్, భవన్, భోజన్, ఈ 5 రకాల మార్పులు స్వదేశీ స్వ ఆధారితంగా ఉండాలి అని చెప్పి సమాజంలో మొత్తం మేము చైతన్యం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వ్యక్తి పౌర విధులు నిర్వర్తించాలి, యాజ్ ఎ గుడ్ సిటిజన్ వాళ్ళు చేయాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి అనే మార్పుతో, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే ఒక భావన, ఈ 5 రకాల మార్పులు పంచపరివర్తన కోసం దేశం మొత్తం పైన అనేక హిందూ సమ్మేళనాల ద్వారా ఇది సమాజంలో తీసుకోపోవడమే కాకుండా దేశంలో 10 కోట్ల ఇళ్ళని స్వయంగా స్వయం సేవకులు వెళ్ళి కలిసి ఈ 5 రకాల మార్పులు సాధించడం ద్వారా భారతదేశం ఉన్నత స్థితికి చేరుతుందని చెప్పి సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆర్ఎస్ఎస్లో అత్యున్నత బాధ్యత కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్, వ్యవహారిక భాషలో ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటుంటారు, పరంపూజన మోహన్ భాగవత్ గారు,
సర్కార్ వాహా ఆల్ ఇండియా సెక్రటరీ దత్తాత్రేయ హోస్మలే గారు, వీరిద్దరూ దేశం మొత్తం పైన పర్యటించి అనేక మంది ప్రముఖ వ్యక్తులను, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులను వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సో ఈ విధంగా శాఖలు పెంచడమే కాకుండా ఇందా మీకు వివరం ఇచ్చాము. శాఖలు అంటే నిత్యము జరిగేది, సాప్తాహిక అంటే వారం రోజులు జరిగేది, సంఘ మండలి అంటే నెలకొకసారి జరిగేది. ఆ విధంగా దేశం మొత్తం పైన రమారమి అన్ని గ్రామాలలో సంఘం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నది. దీంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ప్రత్యేకించి మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక మార్పులు, సంస్థాగతమైన మార్పులు అనేకం చేసుకునింది. మీ అందరికీ తెలుసు, ఈ తరం వాళ్ళందరికీ గతంలో ఆర్ఎస్ఎస్ అంటే నిక్కర్ ఉండేది, ఆ నిక్కర్ స్థానంలో ఇప్పుడు ప్యాంటు మార్చుకున్నాము. గతంలో తోలు బెల్ట్ ఉండేది, తోలు బెల్ట్ని మనం ప్రోత్సహించకూడదని చెప్పి గుడ్డ బెల్ట్ వాడటం ప్రారంభించాము. ఇట్లా అనేక సంస్థాగత మార్పులు చేసుకుంటున్నాం. ఈ 100వ సంవత్సరం సందర్భంగా ఒక పెద్ద భౌగోళిక మార్పును కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చేసుకోవడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు దాకా దేశాన్ని 11 క్షేత్రాలుగా భావించి మా కార్యకలాపాలు జరిగేది. కానీ ఇప్పుడు ఆ 11 క్షేత్రాలని 9 క్షేత్రాలుగా మార్చడం జరిగింది. దాంతోపాటు దేశం మొత్తం పైన ప్రభుత్వ రాష్ట్రాలతో సంబంధం లేకుండా మా యొక్క పని విస్తరణ దృష్ట్యా, పని సౌలభ్యం దృష్ట్యా 45 రాష్ట్రాలుగా, ఇప్పుడు దాకా 45 ప్రాంతాలు అంటారు, సంఘం పని తీసుకోపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం జరిగిన మార్పులు ప్రాంతము అనేది ఇంకా లేకుండా ప్రాంత అనే పదం పేరుతో ప్రదేశ్ అని వాడుతున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఒక ప్రదేశ్ అవుతుంది. అలా ప్రదేశ్ని 85 సంభాగులుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఆలోచన విధానంలో ఒక సంభాగ్ అంటే గతంలో ఏదైతే ఒక ప్రాంతము స్టేట్గా భావిస్తున్నామో దాన్ని ఇప్పుడు ఒక సంభాగ్గా భావిస్తున్నాము. ఆ విధంగా 85 సంభాగులుగా విభజించడం జరిగింది. దీంతోపాటు ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే, ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం జరిగే అఖిల భారతీయ ప్రతినిధి సభ ఇక మీదట అఖిల భారతీయ స్థాయిలో జరగకుండా క్షేత్ర స్థాయిలో, అంటే 9 క్షేత్రాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప్రతినిధి సభ జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. 3 ఏళ్లకు ఒకసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడవుతుందో నాగపూర్లో, ఆ నాగపూర్లో 3 ఏళ్లకు ఒకసారి అఖిల భారత ప్రతినిధి సభ జరుగుతుంది. ఇటువంటి ఒక విస్తృతమైనటువంటి మార్పులతో ఈ 100 సంవత్సరాల సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పనిని ముందుకు తీసుకోబోతుంది సమాజంలోకి. సంఘం ఏమనుకుంటుందంటే, సంఘం పని పెరగడము అని అంటే శాఖలు పెరగడము, సాప్తాహికులు పెరగడం మాత్రమే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఆలోచన విధానానికి సర్వసమ్మతిని పొంది సమాజం మొత్తము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఆలోచన విధానంతో నడిచేదాన్నే ఆర్ఎస్ఎస్ పెరుగుదలగా భావిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతిక భూమికిని సర్వసమ్మతి చేసేదానికోసం దేశంలో 85 సంభాగులు పెట్టాము. ఈ 85 సంభాగుల ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పని ముందుకు తీసుకోబోతుంది. ఈ 85 సంభాగుల వ్యవస్థ 2027 మార్చి అఖిల భారత ప్రతినిధి సభ జరుగుతుంది. అప్పటి నుంచి ఈ సంభాగుల వ్యవస్థ పని ముందుకు జరుగుతుంది. కానీ ఈ విధంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక విజయాలు, అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లని ఎదుర్కొని ఈరోజు సంస్థాగతంగా పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ, భౌగోళిక మార్పులు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క పనిని, సైద్ధాంతిక భూమికను మరింత వేగంగా సమాజంలో తీసుకుపోయే దానికోసం కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరంలాగే ఏబిపిఎస్ జరిగిన తర్వాత విలేకరుల మిత్రులందరినీ కలిసి అక్కడ ఏమి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పడం మాకు అలవాటు. దాంతోపాటు ఈ సంవత్సరము బిర్సా ముండా యొక్క జయంతి, దాంతోపాటు గురు తేజ్ బహదూర్ యొక్క 350వ బలిదాన దినోత్సవము, సంత్ రవిదాస్ యొక్క 650వ జయంతి, ఈ కార్యక్రమాలు కూడా సమాజంలోకి విస్తృతంగా తీసుకోపోయేదానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొని వచ్చేదానికోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము. మీరందరూ వచ్చి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రేపు రుచిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.